హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మనం చూడబోతున్నాం హోమ్ మేడ్ మ్యూస్లీ. మరి కుకింగ్ చేసుకోవడానికి ఎవరికైతే టైం ఉండదో అలాంటి వాళ్ళు వీకెండ్కి దీన్ని చేసుకుని రెడీగా పెట్టుకుంటే కనుక మనకి 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ ఏదైనా త్వరగా అయిపోతుంది. అంతేకాకుండా 6 మంత్స్ దాటిన పిల్లలకి దీన్ని ఇవ్వచ్చు. ఇంకా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నానండి. నచ్చిన వాళ్ళు ఇలా తీసుకోవచ్చు, లేకపోతే అప్రాక్సిమేట్గా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం షుగర్ కానీ బెల్లం ఏది యూజ్ చేయట్లేదు, డేట్స్ యూజ్ చేస్తున్నాం స్వీట్నెస్ కోసం. అంతేకాకుండా మనం ఇక్కడ అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం కాబట్టి ఈ మ్యూస్లీ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. మరి ఎవరికన్నా హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు బయట నుంచి కొనడం మానేసి ఇలా ఈజీగా ఇంట్లో చేసుకోండి. ఇక్కడ డేట్స్ చూస్తున్నారు కదండి, ఇలా సాఫ్ట్గా ఉండే డేట్స్ నేను యూజ్ చేస్తున్నాను. ఇందులో సీడ్ రిమూవ్ చేసి చిన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు తీసుకున్నామండి. బ్లాక్ తిల్ తీసుకోవాలి, కొద్దిగా పిస్తా, కొన్ని వాల్నట్స్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ క్వాంటిటీ కొంచెం తక్కువే తీసుకున్నాం, నచ్చిన వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు కూడా తీసుకోవాలి. కొన్ని క్యాష్యూ నట్స్, ఇవి వచ్చి 50 గ్రామ్స్ తీసుకున్నామండి. రైజిన్స్ వచ్చి 55 గ్రామ్స్ తీసుకున్నాం. ఆల్మండ్స్ వచ్చి ఇవి కూడా 50 గ్రామ్స్ తీసుకున్నాం. ఇక్కడ బాగా పీనట్స్ని రోస్ట్ చేసి మనం ఈ విధంగా పెట్టుకోవాలి. పీనట్స్ని సిమ్లో పెట్టుకుని బాగా రోస్ట్ చేసుకుంటే అప్పుడు మనకి టేస్ట్ మంచిగా ఉంటుంది. అలాంటి పీనట్స్ 55 గ్రామ్స్ తీసుకోవాలి. తర్వాత డేట్స్లో ఉన్న సీడ్ రిమూవ్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలి, అది 190 గ్రామ్స్ తీసుకున్నాం. తర్వాత ఓట్స్ వచ్చి మనకి 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఇక్కడ మసాలా అలాంటివి ఏమీ ఉండకూడదు, జస్ట్ ప్లెయిన్ ఓట్స్ తీసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నామండి, ఇది టేస్ట్ కోసం. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. తర్వాత అందులో ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, వాల్నట్స్, పిస్తా, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా మనం వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు సిమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తేనే మీకు టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది, హడావిడిగా చేయకూడదు. మనం ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మనకి నట్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అంతవరకు మనం ఓపిక్గా చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం అప్పుడు ఇందులో మనకి ఇక్కడ చూస్తున్నారు కదండి, కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోయింది, గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత అందులో ఫ్లాక్స్ సీడ్స్, నల్ల నువ్వులు, రైజిన్స్, రోస్టెడ్ పీనట్స్ ఇవన్నీ కూడా వేసేసి మరొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి కదా గింజలు, ఎక్కువ టైం పట్టదు, 2-3 నిమిషాల్లో అయిపోతుంది. ఒక 5 మినిట్స్ చిటపటలాడే వరకు నువ్వులు ఫ్రై చేసుకోండి. అలా అయిపోయిన తర్వాత ఓట్స్ కూడా వేసేయండి. వేసి మరొక 5 లేదా 6 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఇవన్నీ కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇలా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ కానీ ఫుడ్ ప్రాసెసర్ కానీ తీసుకుని అందులో వేసుకుని కోర్స్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మరి ఇలా వేసేటప్పుడు ఇన్ కేసు నట్స్ కనుక మంచిగా గ్రైండ్ అవ్వలేదు అనిపిస్తే కనుక మళ్ళీ సపరేట్గా వాటిని వేసుకుని కోర్స్గా చేసుకోండి. మరీ పెద్దగా మరీ చిన్నగా ఉండకుండా చిన్న చిన్న ముక్కలు ఉండేటట్టు మనం చేసుకోవాలి. ఇలా మనకి చల్లగా అయిపోయిన తర్వాత వేస్తే కనుక మనకి క్రిస్పీగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టిన డేట్స్ ఉన్నాయి కదా, అది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని చేతితో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం సాఫ్ట్గా ఉండే డేట్స్ తీసుకున్నాం కాబట్టి ఈజీగా ఇందులో కలిసిపోతుంది. ఇలా మనం డేట్స్ని పౌడర్లో మిక్స్ చేస్తే కనుక మనకి స్వీట్నెస్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా మిక్స్ చేసిన పౌడర్ని ఒక గ్లాస్ బాటిల్ తీసుకుని అందులో వేసుకుంటే 1.5 లేదా 2 మంత్స్ వరకు ఇది ఫ్రెష్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు రోజు దీన్ని తినాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు. అప్పుడప్పుడు ఎప్పుడైతే ఎమర్జెన్సీలో దీన్ని యూజ్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు చాలా రోజుల వరకు ఇది ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మ్యూస్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ మనం మిల్క్ కూడా బాయిల్ మిల్కే తీసుకుంటున్నాం, ఎందుకంటే నట్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు మిల్క్లో బాయిల్ అయ్యే అవసరం లేదు. ఇలా గిన్నెలో మనం బాయిల్ చేసిన మిల్క్ కొద్దిగా డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకుని మనకి మ్యూస్లీ ఎంత కావాలో అంత వేసుకుని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని
మనం దీన్ని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. అంటే మనం ఎంత వేడైతే తినగలమో అంతవరకు అయితే సరిపోతుంది. అప్పుడు మనం స్టవ్ బంద్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో దీన్ని వేసేసుకోవాలి. మరి ఇక్కడ స్వీట్నెస్ కోసం చెప్పాలంటే కనుక చాలా ఎక్కువ స్వీట్ ఉండదు. ఆల్రెడీ మనం కిస్మిస్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు మనం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. ఆ స్వీట్నెస్ చాలా వరకు సరిపోతుంది. ఇంకా మనకి హెల్తీగా ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా కొన్ని డేట్స్ కానీ కిస్మిస్ కానీ యాడ్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా వచ్చిందండి. మరి ఎవరికైనా నచ్చి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా ట్రై చేసి మీరు కూడా తినండి, హెల్తీగా ఉండండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.